మంత్రులు కొండా సురేఖ పొంగులేటి మధ్య వివాదం రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది. అయితే ఈ వివాదంపై సీఎం రేవంత్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేడారం పనులపై వివాదం చేయడం ఏంటంటూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై అధిష్టానానికి రేవంత్ రెడ్డి రిపోర్ట్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. మేడారం జాతర లోపు పనులన్నీ పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిన విషయం మనకు తెలిసిందే. పొంగులేటిపై హైకమాండ్కు కొండా దంపతులు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. తన శాఖలో పొంగులేటి ప్రమేయంపై కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరంగల్లో వరుస వివాదాలపై అధిష్టానానికి సీఎం రేవంత్ ఒక నివేదిక ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. వరంగల్ విషయంలో ఎప్పటి నుంచో కొండా ఫ్యామిలీ చాలా కంప్లైంట్స్ చేస్తూ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పొంగులేటి విషయంలో ఈ మధ్య వరుసగా కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. పొంగులేటి డామినేట్ చేస్తున్నారని, అక్కడ తమ నియోజకవర్గాల్లో కూడా లేదంటే తమ శాఖల్లో కూడా పొంగులేటి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతోంది అంటూ కొండా దంపతులు చాలా సందర్భాల్లో కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు మేడారం జాతర సందర్భంగా ఈ వివాదాలు మరింత ఎక్కువైనట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మేడారం జాతరని నిర్వహించాలి అంటూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో 70 కోట్లతో అక్కడ పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు ఈ 71 కోట్లతో చేపట్టినటువంటి ఈ పనుల టెండర్లని తన వాళ్ళకి దక్కించుకునేలా శ్రీనివాసరెడ్డి పెద్ద ఎత్తున అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది కొండా దంపతుల యొక్క ఆరోపణగా మనకు కనిపిస్తోంది. మరోవైపు తన శాఖలో తాను నిర్వహిస్తున్నటువంటి దేవాదాయ శాఖలో పొంగులేటికి ఏం పని అనేది కొండా దంపతులు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. అయితే ఇప్పుడు ఈ విషయం చివరికి ఏఐసిసి దాకా వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా కొండా దంపతులు ఏఐసిసికి కూడా కంప్లైంట్ చేశారు. అంటే కాంగ్రెస్ అధిష్టానానికి కూడా కంప్లైంట్ చేశారని, ఖర్గే వరకు ఈ విషయం వెళ్ళిందని, అక్కడి వరకు కంప్లైంట్స్ వెళ్ళిన నేపథ్యంలో సీఎం కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యారని, సీఎం కూడా ఇక వరంగల్లో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి ఒక నివేదికను హైకమాండ్కి ఇచ్చారు అంటూ చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ వివాదం పట్ల సీఎం చాలా సీరియస్గా ఉన్నారనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏం జరుగుతోంది? నిజంగానే కంప్లైంట్ వెళ్ళిందా లేదా? ప్రచారం అయితే జరుగుతోంది. హైకమాండ్ వరకు కంప్లైంట్ వెళ్ళిందనే ప్రచారం, కొండా దంపతులు అక్కడ కంప్లైంట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. మరి నిజంగా ఈ ప్రచారంలో నిజమెంత? నిజంగా కంప్లైంట్ చేశారా లేదా? కానీ స్థానికంగా కొన్ని వారిద్దరి మధ్యలో ఇష్యూస్ ఉన్నమాట వాస్తవం. కొండా వర్సెస్ పొంగులేటి నడుస్తూనే ఉంది. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అనేది సీఎం చెప్తున్నటువంటి మాట. ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, ఏం జరుగుతుంది? చాలా రోజుల నుంచి కొండా వర్సెస్ పొంగులేటి నడుస్తూనే ఉన్నాయి. విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే తన శాఖలో కూడా పొంగులేటి ఇన్వాల్వ్ అవుతున్నారని, ఈ ముఖ్యంగా ఈ జాతరకి సంబంధించిన విషయాల్లో, మేడారం జాతరకి సంబంధించిన విషయాల్లో, కాంట్రాక్టుల విషయంలో తాను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనేటువంటి కంప్లైంట్ చేస్తున్నారు. అలాగే ఏఐసిసి దగ్గరికి కంప్లైంట్ చేశారు కొండా దంపతులు అనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. మరోపక్క మురళి ఏమో నేను కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పినట్లుగా తెలుస్తుంది మరొక చోట. అసలు ఏం జరుగుతుంది? సీఎం ఇప్పుడు ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సిచ్యువేషన్ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఒకరిపైన ఒకరు కంప్లైంటు, ఒకరి పనిలో ఒకరు ఇన్వాల్వ్మెంటు, నాయకుల మధ్య వరుస విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చేలాంటి సిచ్యువేషన్ ఉందనేటువంటిది పార్టీ భావిస్తూ ఉంది. యాక్చువల్గా అసలు సీన్ ఏం జరిగింది అనేటువంటిది వివరాల్లోకి వెళ్తే, గత కొంతకాలంగా కొండా సురేఖకి సంబంధించినటువంటి శాఖలో ఇతర మంత్రుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. మనం గతంలో చూసాం, వివేక్ కొండా సురేఖ శాఖకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. కనీసం సమాచారం లేకుండా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కొండా సురేఖ. తర్వాత ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా మరొక మంత్రి, డైరెక్ట్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ కావడమే కాకుండా ఆమె శాఖకు సంబంధించినటువంటి, జిల్లాకి సంబంధించి మేడారానికి సంబంధించినటువంటి జాతర విషయంలో టెండర్లు ఆయన సొంత కంపెనీకే ఇచ్చుకున్నారు. దీనిపైన కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా మంత్రిత్వ శాఖలో నాకు తెలియకుండా ఇంకొక మంత్రి టెండర్లకు పిలవడం ఏంటి, అది కూడా ఆయన సొంత కంపెనీకి టెండర్లు ఇచ్చుకోవడం ఏంటి అనేటువంటిది దాదాపు 7 నుంచి 9 కోట్ల మధ్యలో ఆ టెండర్ల సంబంధించినటువంటి టెండర్లు ఓకే చేసినట్టు, సొంత కంపెనీకి ఓకే చేసినట్టుగా వీళ్ళు కొండా సురేఖకి సంబంధించినటువంటి టీం ఆరోపణ చేస్తూ ఉంది. ఈ అంశంలోనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, తర్వాత
కేసీ వేణుగోపాల్ వీళ్ళు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో నా దృష్టికి తీసుకురాకుండా డైరెక్ట్గా అధిష్టానం దృష్టికి ఎందుకు తీసుకెళ్లారు, దీన్ని ఎందుకు ఇంత పెద్దది చేశారు, మీడియాకి ఎందుకు ఇచ్చారు అనేటువంటి అంశంలో ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది దీనిపైన. కాకపోతే దీంట్లో కొండా సురేఖకు సంబంధించిన ఎక్కడ మిస్టేక్ లేదు అనేటువంటిది చర్చ జరుగుతుంది పార్టీలో. దానికి రీజన్ ఆమె శాఖలో ఇతర శాఖ మంత్రి ఇన్వాల్వ్ కావడం. జనరల్గా దేవాదాయ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి ఆమె ఉండగా, వరంగల్ జిల్లా మంత్రి ఉండగా, మేడారం జాతరకు సంబంధించినటువంటి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి పిలుపునిస్తే దాంట్లో ఈ మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేటువంటిది ఇంతవరకు అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్వాల్వ్ కాలేదు. ఎక్కడ ఆయన ఈ ఇన్వాల్వ్మెంట్ పైన ఎక్కడ రియాక్ట్ కాలేదు దీనికి సంబంధించినటువంటి విషయంలో. సో ఈ విషయంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దీన్ని మీడియా వరకు ఎందుకు వెళ్ళింది అనేటువంటి అంశంలో కొండా సురేఖ విషయంలో కాస్త ముఖ్యమంత్రి అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ కొండా సురేఖకు సంబంధించినటువంటి శాఖలో పొంగులేటి ఎందుకు వెళ్ళారనేటువంటిది ఇంతవరకు క్లారిటీ లేదు. టెండర్లో ఆయన సొంత కంపెనీకి ఎందుకు ఇచ్చుకున్నారనేటువంటి చూస్తున్నటువంటి ఆరోపణలపైన ఆయన ఇంతవరకు క్లారిటీ ఇవ్వకపోవడం పైన వివాదం చెలరేగుతూ ఉంది. మనం చూసాం పొన్నం అడ్లూరి అంతకుముందుకు వరంగల్ జిల్లాలో సంబంధించినటువంటి సమన్వయ లోపం, తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయినటువంటి జిల్లాలో నియోజకవర్గాల్లో ఇష్యూస్, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి ఇష్యూస్ తెరపైకి రావడం పైన కాస్త కాంగ్రెస్ పార్టీలో చర్చ అయితే కొనసాగుతుంది. ఇదే అంశంపైన ముఖ్యమంత్రి వివరణ అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. నందు రైట్, అంటే కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవమేనా? అసలు అంటే ఏఐసిసి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవమేనా? ఇప్పుడు ఎలా వీటిని సార్ట్అవుట్ చేయబోతున్నారు? ఏదైనా యాక్షన్ ఉండబోతుందా? ఎగ్జాక్ట్లీ ఆ కొండా మురళి మాజీ ఎమ్మెల్సీ, తర్వాత మంత్రి కొండా సురేఖ ఇద్దరూ కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక రకంగా ఈరోజు కొండా సురేఖ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కూడా నాయకులను కలుస్తారు, కేసీ వేణుగోపాల్ని, తర్వాత బెంగళూరులో కర్ణాటకలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేని కలిసి వివరిస్తారనేటువంటి చర్చ కూడా కొనసాగింది. కానీ ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్తో మరి నెక్స్ట్ స్టెప్ ఎట్లుంటుందో తెలీదు. కొండా మురళి, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీకి విషయం తెలియజేశారు. మల్లికార్జున ఖర్గే వీళ్ళందరికీ లేఖ రూపంలో సమాచారం ఇచ్చారు, ఫోన్లో కూడా మాట్లాడారు. మా మంత్రిత్వ శాఖలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇది రైట్ కాదు, ఆయనను కట్టడి చేయండి, కంట్రోల్ చేయండి, ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి అనేటువంటి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కొండా మురళి. తర్వాత కొండా సురేఖ కూడా డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ చేస్తారనేటువంటి చర్చ సాగింది. సో ఈ అంశంపైన ముఖ్యమంత్రి అడగడంతో దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే కొండా మురళి ఖండించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రస్తుతం నేను ఎవరికి కంప్లైంట్ చేయలేదని. కానీ మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం కొండా మురళి ఏఐసిసి దృష్టికి తీసుకెళ్లారు, లేఖ రూపంలో, ఫోన్ రూపంలో వారికి వివరించి వివేక్ కొండా సురేఖ శాఖకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. కనీసం సమాచారం లేకుండా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే ముఖ్యమంత్రి దృష్టి